ఇక నెల్లూరులోని పురాతన ఇరుకలల పరమేశ్వరి మాత దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా విక్రమసింహపురి రాజ్యదేవతగా శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్న ఇరుకలల పరమేశ్వరి మాత ఈరోజు త్రిపుర భైరవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఇరుకలల పరమేశ్వరి ఆలయం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శరన్నవరాత్రి వేడుకలకు సనాతనంగా ఆలవాలమైన ఇరుకల పరమేశ్వరి ఆలయంలో ఈ శరన్నవరాత్రి అలంకారాలు, అమ్మవారి అవతార అలంకారాలను విశిష్టంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందుకు తగిన విధంగా మహిళా భక్తులు, జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చే భక్తులు వారి విశేష కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఇక్కడ అమ్మవారు రోజుకొక అవతార రూపంలో ఇక్కడ దర్బారు తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అమ్మవారిని అలంకరించి భక్తులు దర్శించేందుకు వీలుగా అర్చక స్వాములు ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇందుకు తగిన ఏర్పాట్లు అర్చక స్వాములు అలంకారాలను నిర్వహించే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆలయ భక్త మండలి చైర్మన్ సురేంద్రనాథ్ యాదవ్ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ భక్తులకు, జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చే భక్తులకు ఇక్కడ అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వరుస క్రమాలు, సాధారణ భక్తులంతా కూడా ఆ మూలమూర్తిని దర్శించుకునే విధంగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో సాయంత్రం పూట ఈ దర్బారు దర్శనానికి ఈ భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే క్రమాన్ని అనుసరించి ఇక్కడ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక్కడ మనకు భక్త మండలి అధ్యక్షులు సురేంద్ర యాదవ్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రాశస్త్యానికి తగిన విధంగా భక్త మండలి నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి? నిత్య యాజ్ఞిక ఈ పూజా కార్యక్రమాలు ఏంటి? ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. తర్వాత మూలవర్లలో పూజలు జరుగుతాయి. తర్వాత చండీ హోమం జరుగుతుంది. అలాగే సామూహిక కుంకుమార్చన, అలాగే ప్రత్యేక అలంకారం, రోజుకు ఒక అలంకారంతో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తారు. త్రిపుర భైరవి అమ్మవారి రూపంలో ఇస్తున్నారు. చాలా విశిష్ట కలిగిన అలంకారం ఈరోజు. అలాగే నెల్లూరు ప్రజలు అందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి ఏటా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది భక్తులు పెరగడం జరిగింది. దానికి గాను వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇవ్వడం కోసం మా పాలక మండలి సభ్యులైతే ఏమండి, ఆలయ సిబ్బంది అయితేనండి, కార్యనిర్వాహాధికారులు అయితేనండి, ప్రధాన అర్చకులు అయితేనండి, అందరమే మా వంతుగా ముందస్తు చర్యలు తీసుకున్నాము. అలాగే ప్రతిరోజు అమ్మవారికి పల్లకి సేవ, పూలంగ సేవలు అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే స్థానిక శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి విశేష కార్యక్రమాలను భక్తులను అలరించే విధంగా చేసిన ఏర్పాట్లు ఏంటి? ఆధ్యాత్మిక విషయంలో మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ గారు, రాష్ట్ర నాయకులు గిరిధిరెడ్డి గారు ఎలా ఉంటారనేది ఇక్కడున్న ప్రజలందరూ తెలుసు. గతంలో వారు నెల్లూరులో అష్టాదశ శక్తి పీఠాలని, అలాగే రావణాసుర వధని, అలాగే ఈ ఏరియాలో ఇరగాలమ్మ గుడి పాదాల చెంత కార్తీక దీపోత్సవం అని అన్ని నేను చెప్పేది ఒక ఇరగాలమ్మ గురించి కాదు, ఆధ్యాత్మిక విషయంలో వాళ్ళు ఎలాగుంటారనేది నెల్లూరే కాదు యావత్ మొత్తం అందరికీ తెలుసు వాళ్ళు ఎలాగుంటారనేది. అలాగే మాకు ఈ గుడికి పాలక మండలి వేయంగానే మాకు చెప్పిన తొలి మాట, ఎంతో ప్రాశస్త్యమైన త్రిపుర భైరవి అలంకారం అమ్మవారి రూపంగా అర్చకులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన అలంకార విశేషం ఏంటి? ఇక్కడ ఇరుకల పరమేశ్వరి మాతగా తల్లి పూజలు అందుకుంటున్న విధానం ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవతాభ్యో నమః. నెల్లూరు సింహపురి గ్రామదేవత అయినటువంటి శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇక్కడ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి విశిష్టత ఏమిటంటే ఇరుకలలు శాంతము, రౌద్రము, చంద్రకళ, సూర్యకళ. ఇక్కడ అమ్మవారికి నంది వాహనం ఉంటుంది. సింహపురికి గ్రామదేవత, స్వర్ణాల చెరువులో వెలిసి ఉన్నవారు. 11వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు వారు ప్రతిష్ఠించిన అమ్మవారు. ఇక్కడ ఈరోజు దసరా మహోత్సవాల్లో 6వ రోజు త్రిపుర భైరవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి అమ్మవారు త్రిపుర భైరవి. అమ్మవారికి ఘనంగా పూజలు చేసి ప్రత్యేక పూజలు ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. చూసినట్టయితే అమ్మవారి
సనాతన సాంప్రదాయంగా భక్తులు కొలుచుకునే సనాతన విధానాలను అనుసరించి ఈరోజు ఆలయంలో అనేక విశిష్టలతో ఆధునీకరణ వసతులను సమకూర్చుకుంటూ భక్తులకు కూడా ఈరోజు సౌకర్యాలను సమకూరుస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రత్యేక దర్బారులో అమ్మవారి అవతారాలను ఇక్కడ భక్తులు దర్శించే విధంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోనే లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించే విశిష్ట వైభవాన్ని ఇక్కడ అంతా కొనసాగిస్తున్నారు. రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలను విశిష్ట వైభవంగా నిర్వహిస్తున్నట్టు కూడా భక్త మండలి అధ్యక్షులు సురేంద్ర యాదవ్ తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.